ఇంటింటికి టీడీపీ రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష ప్రజాదరణ లభిస్తుంది. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఏడో రోజు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 3,01,197 ఇళ్లను సందర్శించగా కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17,61,197 ఇళ్లను కూటమి శ్రేణులు సందర్శించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండటంపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేస్తూ టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ శ్రేణులను అభినందించారు. ఇక ఇంటింటికి టీడీపీ రెండేళ్ల నమ్మకం అలాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా విశేష ప్రజాదరణ లభిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది? నిజంగానే ఇప్పుడు ఏదైతే టీడీపీ చేపడుతుందో ఆ కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రజాక్షేత్రంలో ఏవేమి పాలసీలు అమలు చేశారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ తో పాటు అనేక అంశాలు మ్యానుఫ్యాక్చర్ లో ప్రకటించిన అనంతరం కూడా వాటిని గ్రౌండ్ స్థాయిలోకి ఏ విధంగా తీసుకెళ్లారు అన్న దానిపై అయితే కనుక ఈ 2 సంవత్సరాల పూర్తి చేసుకున్న అనంతరం ఇంటింటికి టీడీపీ రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి నమ్మకం అనే కార్యక్రమంతో అయితే కనుక ప్రజాక్షేత్రంలోకి నేరుగా ఇటు జిల్లా ఇన్ఛార్జీలు, అదేవిధంగా పార్లమెంటు ఇన్ఛార్జీలు, ముఖ్యమైనటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం కూడా ఈ యొక్క గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే వారం రోజులైనటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క వారం రోజుల్లో భాగంగా దాదాపు 17,61,000 మంది అయితే కనుక ఇంటింటికి వెళ్ళడం కూడా జరుగుతోంది. ఇక నిన్నొక్క రోజు ఆదివారం సైతం కూడా దాదాపు 3 లక్షల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ చేసుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటూ కూడా ఇటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుల నుంచి అయితే కనుక ప్రకటన వచ్చినటువంటి పరిస్థితులు. ప్రతిరోజు కూడా ఎంత మేరకు అయింది, ఎంత మేరకు ఇటు ఎన్ని ఇల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇంటింటికి వెళ్లి ప్రచారంలో పాల్గొంటున్నారు, అదేవిధంగా ఏ ప్రజాప్రతినిధులు ఉంటున్నారు, అందులో సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలతో కావచ్చు, జిల్లా ముఖ్య నాయకులు, కార్పొరేట్ స్థాయి ముఖ్య నాయకులు కావచ్చు, ఇటువంటి నాయకులందరూ కూడా ఏ విధంగా వెళ్తున్నారు గ్రౌండ్ స్థాయిలోకి, ఏ విధంగా ప్రజలకు వివరిస్తున్నారు అంటే, ఒక పక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా అనేక ప్రాంతాలుగా విభజించుకొని ఆయా ప్రాంతాలకి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, పరిశ్రమలు కావచ్చు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, అదేవిధంగా రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో ఏ విధంగా పెట్టుబడులకు ముందు వస్తున్నాయి, ఆ ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, మహిళా సాధికారత ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి అన్ని అంశాలతోటి కూడా ఇటు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి వివరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ సైతం కూడా పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా పర్యవేక్షణ టెక్నాలజీ విధంగా ముందుకెళ్తున్నారు అన్న దానిపై అయితే కనుక ఎప్పటికప్పుడు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తోటి అయితే కనుక మాట్లాడుతూ వివరాలన్నీ అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయన్న దానిపై అయితే కనుక ప్రధానంగా దృష్టి పెట్టి వాటిని సైతం కూడా రెక్టిఫై చేసి ఇంకా రానున్న రోజుల్లో వారిని అందరినీ సైతం కూడా సాటిస్ఫై చేసే దిశగా అయితే కనుక ముందుకెళ్లాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ ఏదైతే పార్టీతో సంబంధం లేకుండా కూడా ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమం అందిస్తుంది, అదేవిధంగా అభివృద్ధి తోటి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అన్న నినాదంతో అయితే కనుక ముందుకెళ్లాలంటూ కూడా ఇప్పటికే దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతోంది అధిష్టానం నుంచి. అదే దిశలో అయితే కనుక ఈ యొక్క ప్రజాప్రతినిధులు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, వీరందరూ సైతం కూడా ఇంటింటికి వెళ్తున్నారు. ఒక్క పార్టీకి ఏదైతే ఇంటికి వెళ్తే వైసీపీ, ఇంటికి వెళ్తే వేరొక పార్టీ అన్న దానితో సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్కరూ ఇది ప్రభుత్వంతో ముడిపడినటువంటి నేపథ్యం కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా చేసింది అన్న దానిపై అయితే కనుక దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలంటూ సూచిస్తున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికలు సైతం కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమం అనేది కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు కూడా అధిష్టానం భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఎంత మేరకు ఏ స్థాయిలో ఉంది పార్టీ, అదేవిధంగా ప్రభుత్వంపై ఏ విధమైనటువంటి అంశాలు వస్తున్నాయి, ఏ విధమైనటువంటి ప్రశ్నలు గ్రౌండ్ స్థాయిల నుంచి వస్తున్నాయి, అదేవిధంగా ఇంకా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా అన్నటువంటి సమస్యలు ఉన్నాయి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నారంటే అక్కడ సమస్యలు పరిష్కరించి వెళ్తున్నారా అన్న దానిపై అయితే కనుక అధిష్టానానికి ఒక అవగాహన వస్తుంది అన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం అనేది కూడా ఎంతో ఉపయోగపడినట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇటు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అయితే కనుక ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఇటువంటి అన్ని అంశాలు ప్రజల్లోకి ఏ స్థాయిలోకి వెళ్ళింది అన్న దానిపై అయితే కనుక ఒక అవగాహన అనేది కూడా
రానున్నట్టు కూడా ఇటు అధిష్టానం భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక వారం రోజులు కంప్లీట్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే విశేషమైనటువంటి స్పందన వస్తుందంటూ కూడా ప్రజల నుంచి ఇటు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, మంత్రి నారా లోకేష్ సైతం కూడా స్పందించడం, హర్షం వ్యక్తం చేయడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఇక రానున్న రోజుల్లో మరింత బలోపేత దిశగా అయితే కనుక వెళ్లేందుకు అడుగులు వేయాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు. ఒక పక్క ఈ కార్యక్రమం చేస్తేనే మరో పక్క స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం, మరోవైపు అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు. మహిళలకు ఏం చేసాం, అదేవిధంగా మైనారిటీ వారికి ఏం చేసాం, ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించాం అన్న కోణంలో అయితే కనుక కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.